నా పేరు సందా. నమస్కారం. మాకు ఎలాంటి కౌన్సిలరింగ్ ఇవన్నీ ఇష్టం లేకుండే మా ఆయనకి టీఆర్ఎస్ దానికించి బీఫామ్ ఇచ్చిండ్రు. నాకు ఫస్ట్కించి అయినా ఇష్టం లేదు. మేము రేవంత్ రెడ్డి అభిమానులము. మా మామయ్య తరపుకించి అయినా మేము అట్లనే ఉన్నాము. అట్లనే అందులో పోటీ చేయడానికి కూడా ఖర్చు పెట్టడానికి డబ్బులు లేనందువలన ఈరోజు వచ్చేసిండు. అందులోకించి మేము ఎలాంటి ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. మేము ఎవరు కిడ్నాప్ చేయలేరు. మా ఆయన నేను మాకు ఎలాంటి పార్టీలు వద్దు, మేమిద్దరం మంచిగా కలిసి ఉంటాం చాలు, అంతే. మేము ఫస్ట్ అనుకున్న రేవంత్ రెడ్డి తరపుకించే ఉంటాము. మాకు ఎలాంటి పార్టీలు వద్దు, ఏమొద్దు. మేము మా బతుకు మమ్మల్ని బతకనియండి. మేము ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్న మనుషులం. మేము అందులోకి మా ఇష్టపూర్వకంగానే మా ఆయన వచ్చేసిండు. మేము ఎలాంటి కౌన్సిలరింగ్ కూడా మాకేమొద్దు. మేము కాంగ్రెస్లకు వచ్చేసినాము. నేను కోస్గి మున్సిపల్ ఎన్నికల్లో 4వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. అయితే నాకు ఆర్థిక పరిస్థితులు బాగలేక నేను ఎన్నికల నుంచి విరమించుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఉండి కొడంగల్ ప్రాంతానికి అభివృద్ధి చేస్తాననే నమ్మకంతో అందరూ ఏకముఖ్యంగా అన్ని పార్టీలు ముఖ్యమంత్రి గారి సహకారం ఇచ్చాలని అనుకొని నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను. దీని మీద ఎవరి బలవంతం లేదు, ఎవరి ప్రమేయం లేదు. నేను సొంతంగానే నా ఎన్నికల నుంచి తప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన భాను నాయక్కి సంపూర్ణ మద్దతు తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి మరియు రేవంత్ రెడ్డి గారికి, రగానా గారికి అందరికీ కూడా నేను పార్టీ తరఫున అందరికీ నేను సపోర్ట్ చేయాలని అనుకుని నేను గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తానని చెప్పి తెలుపుకుంటున్నాను. ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి కృష్ణయ్య గారు మరియు బీజేపీ నుంచి రామనాయక్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరేండ్రు. వాళ్ళు గతం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళే. వాళ్ళని బలవంతంగా చేసి కిడ్నాప్ చేసి నామినేషన్ వేయించి 5 రోజులు వాళ్ళకి కనబడకుండా వాళ్ళు స్వేచ్ఛ ఇవ్వకుండా ఈరోజు ఫామ్ హౌస్లో బంధించి ఈరోజు కోస్గి పట్టణం తీసుకురావడం జరిగింది. తీసుకురావడం వలన వాళ్ళు కృష్ణయ్య గారు నేను నా భార్యను చూడక నేను 5 రోజులు అవుతుంది, ఖచ్చితంగా నా భార్యను చూడాలంటని ఉద్దేశంతో కూడా ఉంటే ఆయనకు తిండి లేకుండా ఏది కనీసం ఛాయ్ కూడా తాగనీయకుండా ఒక ఫామ్ హౌస్లో బంధించి ఒక చైన్లో బంధించి ఆయన ఒక పశువులాగా బంధించి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు పట్నం నరేంద్ర రెడ్డి ఒక రౌడీజంగా ఈరోజు ఇంతకుముందు కూడా కోస్గి పట్టణంలో గత 3 ఏళ్ల కింద కూడా కర్రలు పట్టుకొని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇండ్ల మీదకి దౌర్జన్యంగా వచ్చిన చరిత్ర ఈరోజు పట్నం నరేంద్ర రెడ్డి పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా అదే షాబాద్ రౌడీజం ఈరోజు మళ్ళా కొడంగల్లో చూపించాలని చూస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మరియు నియోజకవర్గ తిరుపతి రెడ్డి గారు స్వేచ్ఛాయుతంగా ఎలక్షన్ జరగాలి, అందుకని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు స్వేచ్ఛ ఉంది. ఈరోజు పట్నం నరేంద్ర రెడ్డి గారు దౌర్జన్యంగా మా కార్యకర్తలు కిడ్నాప్ చేసి మరియు నామినేషన్ వేయించి మరియు కిడ్నాప్ చేయడం వలన వాళ్ళు స్వేచ్ఛ ఈరోజు కోస్గి పట్టణంకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. మాకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేదు, మేము బీజేపీ అంటే ఇష్టం లేదు అంటే రామనాయకు మరియు బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేదు కృష్ణయ్య గారు ఇద్దరు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భాను నాయక్ గారికి మద్దతుగా తెలుపుతూ ఈరోజు 4వ వార్డు ప్రజలందరూ విజ్ఞానులు ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, తిరుపతి అన్న గారు ఉన్నారు. కాబట్టి మీ వార్డు అభివృద్ధి కావాలన్నా, మీ కింద ఇండ్లు కావాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాయా మాటలు చెప్పి ఈరోజు దొంగ మాటలు చెప్పి ఈరోజు కృష్ణయ్య గారిని నువ్వు ఇల్లు అమ్ము 10 లక్షలు తీసుకురా అంటని చెప్పిండట. ఆయనకు వసూలు చేసే అలవాటు ఉంది. ఎందుకంటే ఆయన బాధ్యతలు చాలా మంది ఈరోజు మా అభ్యర్థులు ఉన్నారు. ఈరోజు 15 వార్డు అభ్యర్థి అయినా, ఈరోజు 9వ వార్డు అభ్యర్థి అయినా ఆయన బాధ్యతలే. ఈరోజు 15 వార్డు అభ్యర్థితో ప్రతిరోజు 5 లక్షలు వసూలు చేసేవారు. ఈరోజు 9వ వార్డు అభ్యర్థులైనా ప్రతిరోజు 2-3 లక్షలు వసూలు చేసేవారు. ఆ విధంగా మాయా మాటలు చెప్పి ప్రతి ఒక్కరితో మూటల సంచులు తీసుకొని ఇక్కడ అందరినీ ఆయన పట్నం తీసుకెళ్లేవారు. ఆయన పేరే ఇక్కడ వచ్చి వసూల రాజు అంటని ఈరోజు కొడంగల్ ప్రజలకు అందరూ తెలుసు. కాబట్టి మళ్ళా మోసపోయడానికి కోస్గి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు, కొడంగల్ ప్రజలు సిద్ధంగా లేరు. మీరు గ్రహించి ఈరోజు
మీరు ఏదో తూతూ మంత్రంగా ఎలక్షన్ చేస్తారు కాబట్టి ఇలాంటి భయభ్రాంతులు చేస్తే మీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా మీరు ఎంత అరాచకం చేసినా కూడా మేము శాంతియుతంగా ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇలాంటి చర్యలు మళ్ళీసారి పాల్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ ధన్యవాదాలు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి బీజేపీకి వెళ్ళి 4వ వార్డులో పోటీ చేసినటువంటి ఇద్దరు అభ్యర్థులు కృష్ణయ్య సీను అనే వ్యక్తి, అదేవిధంగా రాము అనే వ్యక్తి బీజేపీకి వెళ్ళి చేసిండ్రు. టీఆర్ఎస్కి వెళ్ళి కృష్ణయ్య సీను అనే వ్యక్తి చేసిండ్రు. వాళ్ళకి ఏం తిప్పలైందో, వాళ్ళకి పెట్టిన తిప్పలేందో మాకేం తెలియదు. కానీ మేమందరం ఎలక్షన్ నిమగ్నంలో ఉండి మేము ఎలక్షన్ పనులు ఏ విధంగా చేసుకోవాలని మేమందరం ఒక దగ్గర ఉంటే వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడుకొని మేము గతంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులం రేవంత్ రెడ్డి అభిమానులం కాబట్టి మమ్మల్ని బలవంతకరంగా తీసుకుపోయి మమ్మల్ని అక్కడ బంధించి నామినేషన్ వేయించి మళ్ళీ మమ్మల్ని ఇంటిని కూడా చూడనీయకుండా మమ్మల్ని వేరే గ్రామంలో నిర్బంధించినారు. కాబట్టి మేము అక్కడ పని చేయలేము, మేము పోటీ పడలేము, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేమని చెప్పి వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గరకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం, మనం బలవంతంగా తీసుకుపోయినారు వాళ్ళు. కాబట్టి మేము ఆ పార్టీతో తిరగలేము, మేము ఆ పార్టీలో పని చేయలేమని చెప్పి కృష్ణయ్య కానీ రామ్ కానీ స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ అయినరు. ఎలాంటి ఎవరిది బలవంతకరం లేదు. కాబట్టి రాజకీయం చేసుకుంటూ మరి ఊరి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియని అమాయకులైనటువంటి పాప మరి కృష్ణయ్య భార్య దగ్గరికి పోయి అమ్మ నీ భర్త కనిపిస్తలేడు, ఎక్కడ ఎవరో తీసుకుపోయింటే ఆమె ఏమనుకున్నదంటే అవును వారం రోజుల నుంచి ఎవరో తీసుకుపోయింది వాళ్ళే, టీఆర్ఎస్లో తీసుకుపోయి వాళ్ళు ఈ రోజు వదిలిపెట్టిండ్రు. కానీ ఎవరో తీసుకుపోయిండ్రు కదా, ఎవరు తీసుకుపోయింది మా భార్యను అయితే పోదాం పండి అని చెప్పి ఆమె వాళ్ళ వెంబడి వచ్చింది. ఆమెని మిస్కార్ చేసి ఆమెతో కాంప్లైంట్ రాస్తుంటే ఎవరి మీద రాస్తుందో తెలియదు, ఆమె సంతకం పెట్టింది. ఇప్పుడు స్వచ్ఛందంగా ఆమె చెప్తుంది మేము ఎప్పుడు ఎల్లకాలం మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే, నాకు ఇప్పుడు అర్థమైంది నా భర్తని కిడ్నాప్ చేసింది టీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పి ఆమెకు అర్థమయ్యి నన్ను మోసం చేసి పోలీస్ స్టేషన్ తోలుకొచ్చిండ్రు. మమ్మల్ని విడదీయకండి, మేము కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఉంటాం, నా భర్తని ఎవరు కిడ్నాప్ చేసిండ్రో వాళ్ళ మీద మేము ఇంకా కేసు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పి ఆమె ఇంతకుముందే చెప్పింది, పోలీస్ స్టేషన్ కూడా చెప్పింది. కాబట్టి ఈ అందరూ కూడా 4వ వార్డు ప్రజలంతా ధైర్యంగా ఉండండి, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, అభివృద్ధి చేసేది కాంగ్రెసే. కాబట్టి మనకు ఎవరిది బలవంతకరం చేసేవాళ్ళం కాము, మనం గెలిచేవాళ్ళమే. బాలనాయక్ ఎట్లా గెలుస్తాడు, బాలనాయక్ గెలుస్తున్నాడు కాబట్టి వీళ్ళు కూడా మా మద్దతు బాలనాయకే ఇస్తామని చెప్పి ముందుకు వచ్చిండ్రు. వాళ్ళని స్వాగతిస్తున్నాం, వాళ్ళకి ఎప్పుడు మేము మద్దతు ఉంటాం. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ వాళ్ళకు అండగా ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడు వాళ్ళకు అండగా ఉంటాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి 4వ వార్డు ప్రజలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మీడియా మిత్రులు కానీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. గుర్తుకే